రవిచంద్ర నందు ఇంకా చీఫ్ గెస్ట్ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రభాస్ చిరంజీవి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తారని గత 2 రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా నిన్న ప్రభాస్ రావటం లేదు అనేది కన్ఫర్మ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి వస్తాడంటూ కూడా కొంత సమాచారం వచ్చినప్పటికీ కూడా ఆయన రాకని కూడా ఇప్పటి వరకు అటు బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరు కూడా ధృవీకరించడం లేదు. బహుశా ఆ విషయం ఇంకా కొంత సస్పెన్స్గానే ఉంది. చిరంజీవి వచ్చే విషయాన్ని కూడా డౌట్గానే చెప్పొచ్చు నందు. ఓకే, అంటే రవితేజ ఫైనల్గా రావచ్చు అని కూడా చాలా మంది అంటున్నారు. రవితేజ గురించి ఏమైనా కన్ఫర్మేషన్ వచ్చినట్లేనా? రవితేజ రావటం కన్ఫర్మ్ నందు. లంచ్ తర్వాత బిగ్ బాస్ ఫినాలే షూటింగ్ స్టార్ట్ అయిన టైంలో రవితేజకు ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ రవితేజ చేతుల మీదుగా కంటెస్టెంట్స్ ముగ్గురికి పార్టిసిపేట్ అయ్యేలాగా రవితేజ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఆ టాస్క్ కంప్లీట్ చేస్తాడు. ప్రస్తుతానికైతే రవితేజ రావటం కన్ఫర్మ్. ఆయన 2:30-3 గంటల మధ్యలో తన యూనిట్తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ బాస్ సెట్కి రాబోతున్నారు. ఫినాలేకి మాత్రం చిరంజీవి వస్తాడా రాదా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. కొంతమేరకు చిరంజీవి కూడా రాకపోవచ్చు. విన్నర్ని హోస్ట్ నాగార్జునే అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది నందు. మరోవైపు ఇప్పుడు టాప్ 3 కంటెస్టెంట్స్ విషయంలో టాప్ 2 మెయిన్గా తనుజ వర్సెస్ కళ్యాణ్ ఓటింగ్ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది బయట చాలామంది అభిప్రాయం ప్రకారం. సో బయట ఎలా ఉంది, ఫ్యాన్స్ మూడ్ ఎలా ఉంది, ఎటువైపు ఎలా ఆలోచిస్తున్నారు, అసలు ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే విషయంలో కానీ, లేదంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఏదైనా అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకి? హౌ ఇస్ ఇట్ గోయింగ్ లోపల అసలు నందు? ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కానీ ఆ టీం నుంచి కానీ ఎక్కడ టాప్ 1 టాప్ 2 విన్నర్ రన్నర్ విషయంలో మాత్రం చాలా గోప్యతను పాటిస్తున్నారు. సీల్డ్ కవర్ ఇంకా ఓపెన్ కాలేదనే చెప్తున్నారు. మోస్ట్లీ టాప్ 3లో డిమాండ్ పవన్ ఈరోజు సాయంత్రం ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా ప్రస్తుతానికి మనకు సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే టాప్ 1 టాప్ 2 విన్నర్ రన్నర్ విషయంలో మాత్రం చాలా సీక్రెట్గానే ఉంచారు, ఆ విషయాన్ని బయటికి రాకుండా. సో కళ్యాణ్ విషయంలోనే కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. ఎవరు గెలిచినా కూడా ఇద్దరిలో కూడా చాలా మార్జిన్ ఓటింగే ఉండే అవకాశం ఉంది అనేది మాత్రం ఇక్కడ అభిమానులు కావచ్చు, బిగ్ బాస్ నిర్వాహకులు కావచ్చు, అందరూ అనుకుంటున్న విషయం. అక్కడ గేట్ మాకు కనిపిస్తుంది, కంటిన్యూగా కార్స్ వస్తున్నాయి పోతున్నాయి, చాలా హడావుడి కనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు పోలీస్ కార్స్ అవన్నీ కనిపించాయి. సో ఫ్యాన్స్ అక్కడ చుట్టుపక్కల ఇప్పటికే ఎవరైనా వచ్చారా? ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అప్రాక్సిమేట్గా ఈరోజు షూట్ ఫినాలేకి సంబంధించి? ఫినాలే షూట్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ఎవరు అభిమానులు కావచ్చు ఇంకా ఎవరు కూడా రాలేదు. అందరికీ ఆల్మోస్ట్ ఇది మధ్యాహ్నం నుంచి షూట్ స్టార్ట్ అవుతుందని తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్కి ఈ ప్రాంతం అంతా కూడా పార్టిసిపెంట్స్ అభిమానులతోటి కిక్కిరిసే అవకాశం అయితే ఉంది. సో ఇటు పోలీసులు కావచ్చు, అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, బిగ్ బాస్ నిర్వాహకులు అందరూ కూడా ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడే అగ్నిమాపక శాఖకి సంబంధించిన ఒక వెహికల్ కూడా అన్నపూర్ణ స్టూడియో లోపలికి వెళ్ళింది. ప్రస్తుతానికి ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా అన్ని విషయాల్లో కూడా చర్యలు చాలా పటిష్టంగా తీసుకుంటున్నారు ఈసారికి నిర్వాహకులు. అంటే చాలామంది సహజంగా బిగ్ బాస్ ఫినాలే టైం కల్లా చాలామంది గేట్ దగ్గరికి రావడం, లేదంటే విన్నర్ని మేము అంటే చాలా గ్రాండ్గా తీసుకువెళ్ళడం, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసాం. పల్లవి ప్రశాంత్ విషయంలో కానీ, అంతకుముందు సీజన్స్ కౌశల్ విషయంలో కానీ జరిగినవి మనం చూసాం. సో ఈసారి మీరు అక్కడ ఎవరికి ఎలవ్ లేదు, అసలు బయటికి పంపించడం లేదు కంటెస్టెంట్స్ని ఎవరిని కూడా ఇప్పుడు ఫైనాలలో ఉన్న వాళ్ళని అని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో ఫ్యాన్స్ అసలు ఎవరికి ఎలవ్ లేదా, గేట్ దగ్గరికి ఎవరిని రానిచ్చే పరిస్థితే లేదా? ఎవరిని రానిచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే అన్నపూర్ణ స్టూడియోస్ ఎనెక్స్ గేట్ నెంబర్ 1 పరిసరాలన్నీ కూడా దాదాపుగా మరికొద్దిసేపట్లో బ్యారికేడ్స్ తోటి పోలీసులు కట్టుదిట్టంగా వాటిని
అభిమానులు కావచ్చు క్రౌడ్ని ఆపే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం అయితే ఈరోజు టాప్ 5 నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కావచ్చు, విన్నర్ రన్నర్ ఎవరిని కూడా ఈరోజు బయటికి పంపటం లేదు. అది మాత్రం అభిమానులకు కావచ్చు, ఈ ఎవరైతే విన్నర్ రన్నర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా తెలియని విషయం కాబట్టి ఖచ్చితంగా అభిమానులు అందరూ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ వచ్చిన వాళ్ళని ఎలాంటి తోపులాటలు కానీ ఏమీ జరగకుండా నిరోధించే విషయంలోనే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. విన్నర్ రన్నర్స్ అందరినీ కూడా అందరినీ కలిపి కూడా ఒకచోట వాళ్ళని స్టే చేయించటం లేదు. 5గురిని కూడా 5 ప్రాంతాల్లో 5 హోటల్స్లో వాళ్ళని ఈరోజు రాత్రికి బస చేయించి రేపు ఉదయం వాళ్ళ ప్రాంతానికి లేదా వాళ్ళ నివాసానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి డ్రాప్ చేసేలాగా నిర్వాహకులు ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది.